మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. జాయ్ వనదుర్గాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో అదృష్ట గడియలు, రావు గడియలు, అదృష్ట చక్ర గడియలు చూసుకుంటే ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏదైనా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటనల దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. కానీ ఏదైనా సరే ముమ్మాటం అనేది ఉండదు. వాళ్ళకి ఏ విషయమైనా కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారు. కాబట్టి కొన్ని విషయాలలో కొద్ది జాగ్రత్త పడాలి. ఎందువల్ల అంటే ఏ పనైనా కానీ మనకి అన్నీ తెలుసు అని అనుకోకూడదు. మనకు తెలియని ఎన్నో ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఇచ్చిందనేది ధనము, బుద్ధి, తెలివి, ఆలోచన ఇవన్నీ ఉంటాయి. కానీ మనిషికి ఉండాల్సిన ఒక అహంభావం అనేది కూడా ఒకటి ఉంటుంది. అది గానం కొంచెం ఎదురైందిరా అంటే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. చిన్న మాట పోయి పెద్ద మాట కావటం, చిన్న మాటని దాన్ని ఏరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చే లోపల దాన్ని పెద్దగా చేయటం, మనం ఏం అనుకోపోయినా కూడా వీళ్ళు ఏదో అనుకుంటున్నారని ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, మనసు ఇలా ముఖము చూసి కింద ముఖం వేసినప్పుడు నా గురించి ఏదో అనుకుంటున్నాడులే, ఏదో జరుగుతుందిలే అనేది ఊహాలు కొన్ని వచ్చేస్తుంటాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ తొందరపాటు అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటుని తగ్గించాలి. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి మంచి జాతక యోగం అనేది రాబోతుంది. ఆ స్త్రీ నుంచి కూడా వీళ్ళు ఊహించని ధనము, ఊహించని లక్ష్మి ఇలా యోగంలో చాలా వరకు రాబోతుంది. మరి విద్యాదారులకి మంచి చదువు, విద్య, ఆలోచన, అభివృద్ధిగా వచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. విదేశాల ప్రయాణాలు, మరి అక్కడ విదేశాలలో కొంత బిజినెస్ చేయటం, ఇలాంటి సమస్యలు వీళ్ళకి రాకోకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు చాలా వరకు 100% కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా చడము తీరిక ఉండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. పోయిన పని అయిపోయింది అనుకుంటాం, కానీ ఆ పని తొందరగా పోదు, లేటుగా అవుతుంటుంది. దానివల్ల చిన్న సమస్య పోయి పెద్ద సమస్యగా మారిపోతుంటుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్కజల్లెల మధ్యలో కానీ, కొన్ని స్థిరాస్తుల నుంచి కానీ కొన్ని సమస్యలు కొంచెం రాబోతుంటాయి. మీకు పెద్ద పెద్ద సమస్యలు. ఆ సమస్యలు మీకు రాకోకుండా కొంచెం జాగ్రత్త పడండి. జాగ్రత్త పడిన దానివల్ల మీకు చాలా లాభం అవుతుంది. తొందరపాటు వల్ల లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి. తొందరపాటు అనేది వద్దు, నిదానమే ప్రధానము. మరి ఏ కార్యక్రమం అనుకున్నా మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రాబోతున్నాయి. పెద్దవాళ్ళకి కానీ, ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ ఆరోగ్య సమస్యను కూడా కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోవాలి, జాగ్రత్త పడాలి. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో నుంచి కొన్ని సమస్యలు రాబోతుంటాయి. వీళ్ళకి పెద్దవాళ్ళు స్థిరహాస్తుల నుంచి భూములు కానీ, ఇళ్ళు కానీ, వాహనములు కానీ నుంచి కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం, మరి అన్నదమ్ముల మధ్యలో గొడవలు రావటం, అక్కజల్లెల మధ్యలో లేనిపోయిన సమస్యలు రావటం, చిన్న సమస్య పోయి పెద్ద సమస్యగా మారటం, మరి వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఉండి ఏరియా వాళ్ళ మాటలు విని వీళ్ళకి ఎన్నుపోటు లాంటిది పొడవటం, ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ మీద గురుబలం తగ్గినట్టుగా, గురుబలం తగ్గిందిరా అంటే ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. చేతికి ఆడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మీకన్నా చిన్న చిన్న వాళ్ళు, అమాయకులు, దరిద్రులు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది కుబేరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో వరకు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు
ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం దగ్గరికి రావటం దూరం కావటం, దానివల్ల డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్ కానీ, రాజకీయంలో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ ఉండవలసిన వాళ్ళందరికీ ఒక మంచి అభివృద్ధిగా రాబోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కళ అది ఎదురవుతుంది. కాబట్టి వీళ్ళకి హస్తరేఖ అంటారు. హస్తరేఖలో వీళ్ళకి గణిత రేఖ ఎక్కువగా కనబడుతుంటుంది. ఆరోగ్య రేఖ అడ్డలో వస్తుంటుంది. రవి రేఖ నేరుగా ఉంటుంది. హృదయ రేఖ మధ్యలో ఉంటుంది. ఈ రేఖల మధ్యలో వీళ్ళకి ఏమవుతుంటుందంటే గరుడు వంతుడు రేఖ పడుతుంది. అలాంటి రేఖ వచ్చిందిరా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, చేసే కార్యక్రమాలు కానీ, ఏదైనా కానీ అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఆ గరుడ రేఖ వల్ల మీకు మంచి జరగవచ్చు, లేకపోతే మీకు చెడు జరగవచ్చు. మంచి జరిగేది ఒక భాగం అయితే చెడు జరగాల్సింది 3 భాగాలుగా కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏదైనా సరే, భగవంతుడు పూజా కార్యక్రమైనా కానీ, ఏదైనా సరే తొందరపడి గబగబాని మీరు ఏది చేయొద్దండి. ఇప్పుడు మీ టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మీకు మనసు నిలకటగా లేకోకుండా మానసికమైన ఒత్తిడి, లేనిపోయిన సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి. మరి మీకు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న పనులు అభివృద్ధిగా రావాల్సింది కూడా దగ్గరికి వచ్చేసాయి. మరి మీరు చేసే కార్యక్రమం కూడా ఆ లక్ష్మమ్మోరు అనేది మీ చేతికాడికి వచ్చింది, కొన్ని చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మీకు కొంత మోసం చేయటం, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం డిస్టర్బెంట్ కావటం, ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి అన్నిటికైనా మెయిన్ కారణం ఏమిటంటే దైవ అనుగ్రహం చాలా గొప్పది. మరి దైవ అనుగ్రహం అంటే మీరు చేయాల్సిన పూజ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజా బలం చేయండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజా బలం చేసిన దాని వలన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు బాగుంటుంది, చేసే కార్యక్రమాలు బాగుంటాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కానీ ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మీకు ఏది ఫలించుకోకుండా, మీకు చేతికాడకు వచ్చిన పని చేజారిపోవటం, మనసు నిలకటగా ఉండకోకుండా ఉండటం, బంధుమిత్రులతో కొన్ని కలహాలు చికాకులు రావటం, ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది వచ్చింది మీకు. మరి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది, మీ పిల్లల మీద ఏముంది, అసలు మీ జాతక చక్ర గణితం ఎంతవరకు వచ్చింది ఏంటి అని మేము చూసి అన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. సరియో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.